హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు మా లంచ్లోకి చిన్న కర్రీ లేడీస్ ఫింగర్ అండి. ఇవాళ నుంచి స్కూల్ స్టార్ట్ కదా. నాకు ఒక బేబీ గర్ల్ ఉంది. తను ప్రజెంట్ ఎల్కేజీ. వెళ్ళేటప్పుడే చెప్పేసి వెళ్ళింది, బెండకాయ ఫ్రై చేయి మమ్మీ అని. నేను ఏదైనా 10-15 మినిట్స్లో అయిపోవాలండి, ఎక్కువసేపు నిలవలేను. నైటే లేడీస్ ఫింగర్స్ కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఇక బెండకాయ ఫ్రై చేస్తే నా వర్క్ అంతా ఫినిష్ అయిపోయినట్టే. ఆయిల్ వేసుకున్నానండి, కొంచెం ఆయిల్ ఎక్కువనే తింటాము. ఫస్ట్ మెంతికూర, నాకు ఇష్టం మెంతికూర. కర్రీస్లో మెంతికూర లేని అసలు కర్రీయే చేయను. మెంతి పచ్చిమిర్చి వేసేసానండి. నెక్స్ట్ కొత్తిమీర వేసేస్తాను చూడండి. నెక్స్ట్ ఆనియన్స్ కూడా వేసేస్తాను. నేను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేస్తానండి. కొత్తిమీర కానీ, పచ్చిమిర్చి కానీ, ఆనియన్స్ కానీ, మెంతికూర కానీ ఏదైనా కూడా. లేదంటే నాకు పచ్చి పచ్చిగా అనిపించి అసలు కర్రీ తినాలనిపించదు. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వెయిట్ చేస్తాను. అది 5-10 మినిట్స్ అయినా ఓకే. చూడండి ఎలా ఫ్రై చేశాను. ఇప్పుడు అల్లం పేస్ట్ వేస్తాను, సాల్ట్ కూడా వేసేస్తాను చూడండి. అల్లం పేస్ట్, సాల్ట్, పసుపు వేసేసి బెండకాయలు అందులో వేసేసి కలిపేస్తాను అంతే. ఇంకొక 10 మినిట్స్ వెయిట్ చేస్తాను. మొత్తం బెండకాయలన్నీ వేసి కలిపి ఒక 10 మినిట్స్ వెయిట్ చేస్తాను. ఓవరాల్గా 15-20 మినిట్స్లో నా బెండకాయ ఫ్రై రెడీ. చూడండి ఇప్పుడు కలిపేసాను కదా. ఒక 10 మినిట్స్, 7-8 మినిట్స్ అట్లా వెయిట్ చేస్తాను. తీసిన తర్వాత ఎలా ఉంటుందో చూడండి. కంప్లీట్గా ఫ్రై అయిపోతుంది అంతే అండి. ఇంకా చిన్న కర్రీ కదా మాది. మేము ఉండేది 3 మెంబర్స్, నేను, మా పాప, మా హస్బెండ్. నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్.